హాల్లో యమున అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఫ్లవర్స్ అన్నీ అక్కడ మొత్తం అంతా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర లక్ష్మి గదికి వస్తుంది. వచ్చేసరికి లక్ష్మి కవర్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుదామని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర వచ్చి ఏంటే ఎక్కడికి వెళ్తున్నావే అని అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే లక్ష్మి అలా చూసి నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని అంటే, ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఈరోజు ఇంట్లో ఉండటం చాలా అవసరం అని అంటూ సహస్ర అంటుంది. లక్ష్మి అంటుంది, నేను ఆఫీస్కి వెళ్ళటం చాలా ముఖ్యమమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఈరోజు అని అంటూ. లక్ష్మి అంటే వెళ్ళకూడదు అని చెప్పాను కదే, వెళ్ళావంటే చూడు ఊరుకోను అసలు. ఈరోజు మదన్కి నీకు ముహూర్తాలు చూస్తారు, పంతులు గారు వస్తున్నారు, కింద అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇప్పుడు ఆ పంతులు గారు వచ్చాక నీకు మదన్కి ముహూర్తాలు పెట్టేస్తారు, ఇంట్లో నుంచి కదలటానికి వీల్లేదు అని సహస్ర గట్టిగా చెప్తుంది. ఇక కింద అందరూ కూడా వచ్చేసి నిలబడతారు. పంతులు గారు కూడా వచ్చేస్తారు. ఇక పంతులు గారు వచ్చి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. పువ్వులు పండ్లు అన్నీ పెట్టేసి ఏర్పాటు చేసి ఇంకా అక్కడ అంతా చేస్తూ ఉంటే ఇంకా కింద విహారి కూడా అక్కడే ఉంటాడు. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక యమున అక్కడికి ఈ చీర తీసుకొని వస్తుంది. అమ్మ లక్ష్మి ఈ చీర కట్టుకో అని అంటుంది. అప్పుడు లక్ష్మి నాకు ఈ చీర వద్దమ్మా అని అంటే, ఎందుకు వద్దు, అక్కడ మదన్కి నీకు ముహూర్తాలు పెట్టబోతున్నారు, తీసుకో ఈ చీర కట్టుకో అని అంటూ యమున చెప్తే, మీకు తెలుసు కదమ్మా నేను ఎందుకు కట్టుకోవట్లేదు, ఆల్రెడీ నాకు పెళ్ళయింది అని అంటే, పెళ్ళి అయ్యింది మాత్రమే అంతే కదా, ఎక్కడున్నాడు నీ భర్త, లేడు కదా, ముందు ఈ చీర కట్టుకో, అందుకేనా కట్టుకోకుండా అలాగే వచ్చేసావు అని యమున సీరియస్ అవుతుంది. లక్ష్మి అంటుంది, అది కాదమ్మా నేను చెప్పేది వినండి, నాకు పెళ్ళయింది అంతే, నేను ఈ పెళ్ళి చేసుకోలేను అని అంటే, ఎందుకు చేసుకోవు, పెళ్ళయింది కదా, మరి భర్త ఇక్కడ, నీ భర్త లేడు కదా అని గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే విహారీ వచ్చి యమున పక్కన నించుంటాడు. ఇక విహారీ, యమున అలాగే లక్ష్మి ముగ్గురు ఉంటారు. ఇప్పుడైనా విహారీ ద్వారా యమునకి ఆ నిజం తెలుస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.